అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. సో మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి సుమారుగా ఇక 9 డేస్ నుంచి 8 డేస్ వరకు మాత్రమే మనకు ఉంది. ఈ తక్కువ సమయంలో చాలా వరకు ఇంత చదివినంతా కూడా మర్చిపోయామా, గుర్తుందా లేదా డౌట్స్ అని వస్తుంటాయి. మరి ఈ సమయంలో మొత్తం 5 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి 5 సబ్జెక్టులు పూర్తిగా రివిజన్ చేయడానికి టైం అయితే సరిపోకపోవచ్చు. మరి ఈ తక్కువ సమయంలో బెస్ట్ అవుట్పుట్ రావడం కోసం అందరూ క్వాలిఫై అయ్యేలా చేయడం కోసం అని చెప్పేసి కాకతీయ అకాడమీ తరపు నుంచి ఒక మంచి అవకాశం అయితే ఉంది. ఆ అవకాశాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాం. ఏంటి అవకాశం అంటే మనకి కరెక్ట్గా ఇంకా 8 నుంచి 9 డేస్ అయితే స్క్రీనింగ్ టెస్ట్కి టైం ఉంది. ఈ సమయంలో మొత్తం మనకిచ్చిన సిలబస్లో 5 సబ్జెక్టులు ఉన్నప్పటికీ అందులో కొన్ని సబ్జెక్ట్స్కి లిమిట్లెస్గా ఉంటాయి. సపోజ్ హిస్టరీ కానీ లేదా సొసైటీ కానీ ఇవన్నీ మంచి సబ్జెక్ట్సే, జాగ్రఫీ కానీ. కాకపోతే ఏంటంటే లిమిట్లెస్గా ఉంటాయి. అంటే పేపర్ ఈజీ ఉండొచ్చు, మోడరేట్ ఉండొచ్చు, టఫ్గా ఉండొచ్చు. సో లిమిట్లెస్గా ఉంటాయి కాబట్టి అది మన చేతిలో ఉండదు. కాబట్టి 30 మార్క్స్కి 20 క్రాస్ చేయడం అనేది మనకంటే కూడా ఎగ్జామినర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఆ 3 పేపర్స్ కూడా, 3 సబ్జెక్ట్స్ కూడా. ఇక రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి మెంటల్ ఎబిలిటీ, మరొకటి వచ్చేసరికినేమో ఏపీకి సంబంధించినటువంటి అంశాలు అండ్ కరెంట్ అఫైర్స్. సో ఎక్కువ మంది కూడా లాస్ట్ కొన్ని డేస్ పాటు ఈ 2 సబ్జెక్టులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే మెంటల్ ఎబిలిటీలో 30 మార్కులు ఉన్నాయి కాబట్టి సరిగ్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ లాస్ట్ 1 వీక్ పాటు కూడా మీకు మెంటల్ ఎబిలిటీ నుంచి 20-25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మరి ఏ సబ్జెక్ట్కి అటువంటి అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే లిమిట్లో ఉంటుంది కంటెంట్ కాబట్టి. రెండవది ఏపీకి సంబంధించిన ఇష్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ సైజ్ పెద్దగా ఉండొచ్చు. కాకపోతే పర్ఫెక్ట్గా మెటీరియల్లో ఉన్నట్టయితే మీకు కన్ఫామ్గా అది కూడా మంచి అవుట్పుట్ వస్తుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్న విషయం వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీలో మొత్తం 30 మార్కులు ఇచ్చారు కదా. ఈ 30 మార్కులలో ఈ తక్కువ టైంలో మీకు 20-25 మార్కుల వరకు వచ్చే అవకాశం ఏముంది అంటే కాకతీయ అకాడమీ తరపు నుంచి మనకి ఒక మెంటల్ ఎబిలిటీ సంబంధించి టెస్ట్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఓకే, టెస్ట్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఇందులో కరెక్ట్గా 10 టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. ఇంకొక టెస్ట్ పేపర్లో ఎగ్జాక్ట్గా సిలబస్ అనుగుణంగా 30 బిట్స్ అప్పున 10 టెస్ట్ పేపర్స్ వచ్చేసరికి 300 బిట్స్ అయితే ఉన్నాయి. మీరు ఈ తక్కువ సమయంలో మంచి అవుట్పుట్ రావాలి అంటే కరెక్ట్గా ఏం చేయాలనుకున్నారు, కాకతీయ అకాడమీ యాప్లో వీటికి సంబంధించిన కోర్స్ ఉంది. ఎక్కువ అవర్స్ అయితే లేదు, అది సింపుల్గా ఒక 20-25 అవర్స్ వరకు ఉందన్నమాట. సో ఒక 1 ఫుల్ డే పాటు వాటి మీద ఫోకస్ చేసి ఒకసారి చూసేసి తర్వాత పేపర్ హాఫ్ అన్ అవర్ పడుతుంది 30 బిట్స్ కాబట్టి 10 పేపర్స్ కాబట్టి సుమారుగా వచ్చేసరికినేమో మీరు ఒక 5 గంటల సేపు స్పెండ్ చేస్తే రోజుకు 1 అవర్ స్పెండ్ చేసిన 2 పేపర్స్ అయిపోతాయి. ఇలా మీకు 10 పేపర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట తక్కువ టైంలో. దీనివల్ల ఇంకొకటి పేపర్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే పరిస్థితి ఏంటని చెప్పేసి వీటి కిందే ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. అది కాకుండా మరొక డౌట్ ఏంటి, ఇంతకీ ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే అప్పుడు ఎలాగో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా కాకతీయ అకాడమీ యాప్లో ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. దీని ద్వారా మీకు తక్కువ టైంలో 20-25 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మెంటల్ ఎబిలిటీలో మీకు 20-25 మార్కులు వస్తాయో ఓకే, తర్వాత మీకు కావాల్సిన స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి మహా అయితే ఇంకొక 35 మార్కులు 40 మార్కులు కావాల్సి ఉంటుంది మిగిలినటువంటి 4 సబ్జెక్టుల నుంచి. దీనికి కాకతీయ అకాడమీ నుంచి మరొక అవకాశం కూడా ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సమగ్ర సమాచారంతో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫార్మేట్లో కంటెంట్ని అయితే రెడీ చేసాం. సో ఇది ఒక బుక్లెట్ ఇది. ఓకే, ఇందులో ఏమేమి ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, గత 3 ఇయర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి ఇందులో బిట్స్ ఫార్మేట్లో. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇందులో జాగ్రఫీ బిట్స్ ఫార్మేట్లో ఉంది లెసన్ వైజ్. ఫైనల్గా 26 జిల్లాల సమాచారం కూడా ఇందులో బిట్స్ ఫార్మేట్లో ఉంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో సుమారుగా 5 నుంచి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే జాగ్రఫీలో కూడా 5 నుంచి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్కీమ్స్, సొసైటీలో కూడా కనీసం 3-4 స్కీమ్స్ మినిమం గ్యారంటీ కాబట్టి సో అక్కడ ఒక యావరేజ్ ఒక 5 మార్కులు వేసుకున్నా. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసరికినేమో జాగ్రఫీ ఉంది, జాగ్రఫీకి కూడా మార్కులు వస్తాయి. ఇలా అన్ని రకాలుగా మీరు
మీరు చూసుకుంటే కేవలం ఏపీకి సంబంధించి 150 మార్కుల్లో 20 మార్కుల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అన్ని రకాలుగా కలుపుకొని. మరి ఈ 20 మార్కులకి కూడా ఈ సింపుల్గా తక్కువ టైంలో రివిజన్ అయ్యేలాగా ఈ పుస్తకం అయితే ఉంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే తక్కువ టైంలో రివిజన్ అయితే అయిపోతుంది, మెయిన్ కాన్సెప్ట్స్. ఇలా మీకు ఇక్కడ 20 మార్కులు ఈ చిన్న బుక్లెట్లో ఉన్నాయి, కరెక్ట్గా ఫోకస్ చేస్తే 1 డేలో రివిజన్ అయిపోతుంది పుస్తకం అంతా కూడా. అలాగే మెంటల్ ఎబిలిటీ చెప్పాను కదా వే ఎలా అని చెప్పేసి, ఇది కూడా తక్కువ టైంలో రివిజన్ అయిపోతుంది. ఇక్కడ ఒక 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. రెండు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడికే 40 మార్క్స్ క్రాస్ అవుతున్నాయి. సో మీకు స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అవ్వాలంటే పేపర్ నిర్ణయించవచ్చు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, కానీ మినిమం సేఫెస్ట్ స్కోర్ అయితే 60+ ఉంటే సేఫెస్ట్ స్కోర్. కాబట్టి ఈ రెండే మీకు ఏకంగా 40 మార్కుల పైన దాటిస్తున్నప్పుడు మిగిలినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఇవన్నీ కూడా, సో సొసైటీ కానీ, ఒక్కొక్క సబ్జెక్ట్ లో యావరేజ్ గా 10 మార్కులు తెచ్చుకున్నప్పటికీ కూడా మీకు 40 మార్కులు వచ్చేస్తే ఈ ఒక సుమారుగా 30 నుంచి 40 మార్కులు ఇచ్చేస్తున్నాయి అనమాట. దీని ద్వారా ఏమైతుంది, మిగిలిన వాటిని క్విక్ రివిజన్ ఫాస్ట్ గా చేసినప్పటికీ వీటి ద్వారా మినిమం గ్యారంటీ మార్క్స్ 40 మార్క్స్ ప్లస్ అయితే వస్తాయి. సో ఇలా మీకు ఓవరాల్ గా 70 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ తక్కువ టైం ఫోకస్ చేసినప్పటికీ కూడా. సో ఇలా జరగాలి అంటే రెడీమేడ్ మెటీరియల్స్ ఉండాలి, వాటి కోసం ఈ ముందుకి 2 మెటీరియల్స్ తీసుకొని వస్తున్నాం. ఇది పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ మీకు ఎలా అందుబాటులో కావాలని డౌట్ వస్తే ఎలాగో మన యొక్క కాకతీయ అకాడమీ యొక్క ఆఫీస్ ఫోన్ నెంబర్ ఉంది, ఆఫీస్ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినా ఆరు మెసేజ్ చేసినా కూడా మీకు ఈ యొక్క బుక్స్ కేవలం 1 డేలో మీ ఇంటి ముందు ఉంటాయి DTDC కొరియర్ ద్వారా. సో దీనివల్ల మీకు టైం ఏం పెద్ద ల్యాగ్ అవ్వదు అనమాట. ఈ వచ్చేలోపు మీ హిస్టరీ రివిజన్ చేశారనుకోండి, వచ్చిన వెంటనే కరెక్ట్గా ఒక 3 రోజులు 4 రోజులు ఫోకస్ చేస్తే 40 మార్కులు పాకెట్లో పడిపోతే మిగిలిన 3 రోజుల పాటు మిగిలిన సబ్జెక్ట్ వన్ డే పైపైన చూసినా కూడా మీకు ఒక 70 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 70 వస్తే మాత్రం డైరెక్ట్గా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో 60 గ్యారంటీగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా సేఫెస్ట్ స్కోర్ లో ఉన్నట్టు. కాబట్టి ఈ తక్కువ టైంలో మంచి అవుట్పుట్ రావాలి అంటే కాకతీయ అకాడమీ తరపు నుంచి 2 అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీటిని సద్వినియోగం చేసుకోండి, ఓకేనా. సో మొత్తానికైతే బుక్స్ కావలసిన వాళ్ళు పెద్ద పుస్తకాలేమో తక్కువ టైంలో రివిజన్ అవ్వదేమో ఫీల్ అవ్వకండి. మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ వల్లనే పాసిబిలిటీ ఉంటుంది. ఏపీకి సంబంధించిన అంశాలు మొత్తం కూడా బిట్స్ ఫార్మేట్ లో ఉన్నాయి కాబట్టి అటు ప్రాక్టీస్ అయిపోతుంది, ఇటు కంటెంట్ రివిజన్ అవుతుంది. 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్కువ టైంలో. సో ఇటువంటి మంచి అవకాశాన్ని కాస్త మీరు ఉపయోగించుకోండి. దీనివల్ల మీకు లాస్ అయితే అవ్వదు, బెనిఫిట్ 100% అవుతుందా లేదు పక్కన పెడితే 80% నీకు వచ్చే మార్క్స్ తగ్గవు. మినిమం గ్యారంటీగా 2 పుస్తకాలు కలిపి 40 మార్కులు దాటించే అవకాశం ఉంది. కానీ చిన్న మెటీరియల్స్ 40 మార్క్స్ తక్కువ డేస్లో ఇస్తున్నాయండి, 3-4 డేస్లో. ఇంకేం కావాలి మనకి? కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవాలనుకుంటున్నాను. బుక్స్ కావాలనుకుంటే మాత్రం కాకతీయ అకాడమీ యొక్క ఆఫీస్ ఫోన్ నెంబర్కి అయితే మీరు మెసేజర్ ఫోన్ చేయండి, కన్ఫామ్ గా మీకు వెంటనే రెడీ చేసి పంపిస్తారు. జస్ట్ 1 డేలో మీకు అయితే వచ్చేస్తే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే మీరు క్వాలిఫై అయితే మెయిన్స్ లో మరలా కలిసి జర్నీ చేయొచ్చు అందరం కలిపి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈజీగా క్వాలిఫై అవడం కోసం ముందు తీసుకొచ్చాం తప్ప ఇందులో ఎటువంటి లాభాలు నష్టాలు ఏమి ఉండవు అనమాట. కాబట్టి వీటిని ఉపయోగించుకోండి. ఓకే, మనకి ఇప్పుడు వరకు 2 పేపర్ల గురించి మాట్లాడాం మనం. అయితే మన సిలబస్ ప్రకారం మొత్తం 5 సబ్జెక్ట్స్ కదా. 5 సబ్జెక్ట్స్ లో మిగిలిన 3 సబ్జెక్ట్స్ ఒకవేళ మీరు టైం మేనేజ్మెంట్ చేయగలుగుతాను, ప్రాక్టీస్ చేస్తాను అనుకున్నట్లయితే మిగిలిన 3 సబ్జెక్ట్స్ కూడా కాకతీయ అకాడమీ నుంచి సపోర్ట్ చూడండి. జాగ్రఫీ, వరల్డ్, ఇండియా, ఏపీకి సంబంధించిన అంశాలు కానీ, తర్వాత ఇండియన్ హిస్టరీ కూడా ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ సంబంధించిన బిట్స్ కానీ, తర్వాత ఇండియన్ సొసైటీకి సంబంధించిన బిట్స్ కానీ, 3టికి సంబంధించిన బిట్స్ కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. సో టైం మేనేజ్ చేసుకుంటాను మంచిగానే, అంటే మంచి మార్క్స్ రావాలని కోరుకున్నప్పుడు మీకు ఈ తక్కువ సమయంలో ఇవి కూడా మంచి అవుట్పుట్ ఇస్తాయి. కాబట్టి ఆ 2 పుస్తకాలతో పాటు ఈ పుస్తకాలు కూడా కావాలనుకుంటే ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి, ఒకేసారి 5 పుస్తకాలు వస్తాయి. లేదు భయం వేస్తుంది అనుకున్నట్లయితే ఆ 2 పుస్తకాలు మర్చిపోవద్దు, అవి కన్ఫామ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు వాల్యూ ఎడిషన్ కావాలనుకుంటే మాత్రం వీటిని కూడా పిక్ చేసుకోండి. ఓకే, మరి థ్యాంక్ యూ.